ఏఐతో ఉద్యోగాలు పోతాయని విన్నాం కానీ హాస్పిటల్ బిల్లులు కూడా తగ్గించుకోవచ్చని ఈ స్టోరీ విన్నాక మీకే తెలుస్తుంది. చిరంజీవి ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ ని తలపించేలా ఉంటుంది ఈ స్టోరీ. ఓ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ బిల్లు 78 లక్షలు వేసింది. లక్షల్లో బిల్లు చూసి షాక్ అయిన ఆ కుటుంబం స్మార్ట్ గా థింక్ చేసింది. ఏఐ టూల్స్ కి బిల్ డీటెయిల్స్ ఇచ్చి అనాలిసిస్ చేయించారు. ఆ బిల్ ని అనలైజ్ చేసిన ఏఐ అందులోని లోపాలను గుర్తించింది. డూప్లికేట్ ఛార్జీలు, అనవసరమైన టెస్టులు, ఓవర్ ప్రైజింగ్, ఒకే ప్రొసీజర్ కి 2 సార్లు ఛార్జీలు, ఇలా అడ్డగోలుగా వేసిన బిల్లులను గుర్తించింది ఏఐ. లోపాలన్నింటిని ప్రస్తావిస్తూ ప్రొఫెషనల్ స్టైల్ లీగల్ నోటీసులు కూడా తయారు చేసి ఇచ్చింది ఏఐ. ఏఐ చేసిన పనికి కంగు తిన్న హాస్పిటల్ యాజమాన్యం 78 లక్షల బిల్లును 21 లక్షలకు తగ్గించింది. దీంతో 56 లక్షలు సేవ్ చేసుకుంది ఆ కుటుంబం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ స్టోరీ ఎక్కడ జరిగింది, ఆ హాస్పిటల్ పేరేంటనే డీటెయిల్స్ ఎక్కడా లేవు. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. మరి నిజంగానే ఇలా ఏఐతో హాస్పిటల్ బిల్లును అనలైజ్ చేయడం సాధ్యమేనా అంటే ఎస్, నిజంగానే సాధ్యమే. అయితే ఇందుకు హాస్పిటల్ వారిచ్చే స్టాండర్డ్ బిల్ తో పాటు ప్రతి చిన్న ఖర్చు వివరాలను వివరించే ఐటమైజ్డ్ బిల్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఐటమైజ్డ్ బిల్ తో డూప్లికేట్ ఛార్జీలు, ఆడిటింగ్ లో లోపాలను గుర్తించవచ్చు. కానీ ఇందుకు సరైన ప్రాంప్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏఐ తో బిల్ అనాలిసిస్ చేయడం రాకపోతే ఎవరైనా మెడికల్ ఎక్స్పర్ట్ తో ఐటమైజ్డ్ బిల్ తో చెక్ చేయించుకోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు అడ్డగోలు వేసే బిల్లు నిరోధించవచ్చు. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.